కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని విచారణకు పిలిచినటువంటి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి హైడ్రాకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ప్రజాశాంతి పార్టీకి అధినేత కేఏ పాల్ ఈ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 90ని రద్దు చేయాలని, అలాగే హైడ్రా కూల్చివేతలను వెంటనే ఆపివేయాలని, హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పించి నియమాలు నిబంధనలు పెట్టిన తరువాతే ఈ కూల్చివేతల విషయం ఆలోచించాలని, అలాగే ముందుగా నోటీసులు ఇచ్చి 30 రోజులు వెయిట్ చేసి ఆ తరువాతే కూల్చివేతలు చేపట్టాలని కూడా ఆయన ఈ పిటిషన్లో కోర్టుకి విన్నవించడం జరిగింది. ఈ పిటిషన్ని విచారణకు చేపట్టినటువంటి హైకోర్టు ధర్మాసనం ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపేయండి అంటూ హైడ్రాకు ఆదేశాలు అయితే ఇవ్వలేమని, కాకపోతే ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వానికి అలాగే హైడ్రాకు నోటీసులు జారీ చేసింది.